మిస్ అమ్మ. ఈసారి గ్రూప్ స్టడీస్ కి నేను జాయిన్ అవ్వను అని అఖిల్ అనేసరికి, ఎందుకు? ఈసారి కూడా అరకు వెళ్ళలేదా నువ్వు అని సార్ అనుని అడుగుతారు. లేదు అని అను చెప్తుంది. ఈలోపు కూల్ డ్రింక్ కావాలా ఎవరికైనా అంటూ అఖిల్ బ్యాగ్ లోంచి డ్రింక్ తీసి ఆఫర్ చేస్తాడు. ఎస్ ప్లీజ్ అంటూ సార్ ఆ డ్రింక్ ని తీసుకుని బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి తాగిన తర్వాత, ఏంటిది ఇలా ఉంది, దీనిలో ఆల్కహాల్ మిక్స్ చేసావా అని సార్ అఖిల్ ని అడిగారు. అమ్మో వెంటనే కనిపెట్టేశారే, సార్ చాలా షార్పు అని అఖిల్ అంటాడు. వెంటనే మేఘ మార్నింగే మందేంటి అని అడుగుతుంది. మార్నింగే మందు అవసరమా అని అను కూడా అంటుంది. అవసరమే బంగారం, ఫస్ట్ టైం నీతో అరకు వెళ్తున్నా కదా, మరి అకేషన్ కి తగ్గట్టు సెలబ్రేషన్ ఉండద్దు అని అఖిల్ అంటాడు. అలా మాటల్లో కొద్ది గంటలు దాటాక బ్యాచ్ మొత్తం అరకుకి చేరుకుంటారు. ట్రైన్ దిగిన వెంటనే లగేజ్ తీసుకుని నడుస్తున్న అను పక్కకి అఖిల్ వెళ్లి, ఇక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయో నాకు అంతా తెలుసు, నేను అందరినీ తీసుకెళ్తా అని అంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అను అడుగుతుంది. ఈ ఇయర్ అంతా వస్తూనే ఉన్నాగా తాగడానికి అని అఖిల్ చెప్తాడు. సో అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక్కడికే వచ్చి తాగేవాడివా అని అను అడుగుతుంది. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు. అయినా యువర్ ఓవర్ థింకింగ్. ఈ 2 days ట్రిప్ మెమరబుల్ గా ఉండాలి అంటే నువ్వు నా మీద ఇలాంటి డౌట్లు పడడం తగ్గించాలి. ఇంతకీ నీ షార్ట్ ఫిల్మ్ సంగతి ఏమైంది అని అఖిల్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఈ ట్రిప్ తర్వాత ఒక 1 week షూట్ ఉంది, దాని తర్వాత ఇంకా 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి అని అను చాలా ఎక్సైట్ అవుతూ చెప్తుంది. అబ్బో చాలా బిజీ అయిపోతావు హాలిడేస్ లో అయితే, నాకు కూడా ఈసారి మ్యాచ్లున్నాయిలే అని అఖిల్ అంటాడు. ఈసారి నిజంగా మ్యాచేనా అని అను అడుగుతుంది. నిజం తల్లి, నిజంగా నిజం అని అఖిల్ చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ అందరూ రిసార్ట్ కి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యాక అరకులో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూస్తారు. డే అంతా తిరిగి అలసిపోయి ఈవినింగ్ మళ్ళీ రిసార్ట్ కి రీచ్ అయ్యే టైంకి అఖిల్ అండ్ కొంతమంది బాయ్స్ బయటికి వెళ్లి లిక్కర్ కొనుక్కుని తెచ్చుకుంటారు. రిసార్ట్ లో నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుని అంత్యాక్షరి, దంషరాజ్ ఆడుతూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. పక్క నుంచి అఖిల్ అండ్ కొంతమంది బాయ్స్ కూల్ డ్రింక్ లో మందు మిక్స్ చేసుకుని తాగుతారు. ఆ రోజు నైట్ అఖిల్ ఫుల్ బాటిల్ కంప్లీట్ చేసేసి ఇంకా తాగుదామని ఇంకో బాటిల్ ఓపెన్ చేస్తుండగా మేఘా అనుని పక్కకి తీసుకుని వెళ్లి, అఖిల్ ఆల్రెడీ హై అయిపోయాడు, నువ్వు చెప్పొచ్చు కదా ఇంకా తాగద్దు అని అంటుంది. అను వెంటనే అఖిల్ దగ్గరికి వెళ్లి, ఇంకా చాలు ఈ రోజుకి పడుకుందాం, లేట్ అయింది కదా అని అఖిల్ తో చెప్తుంది. లేదు నేనింకా తాగుతా అని అఖిల్ అనుకి చాలా ర్యాష్ గా రిప్లై ఇస్తాడు. కావాలంటే రేపు తాగు, ఈ రోజుకి ఇది చాలు అని అను అనేసరికి, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తా అంటే చాలు అని నేను అన్నానా, నువ్వెవరు నన్ను ఆపడానికి అని అఖిల్ అను మీద అరిచేసరికి అను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అఖిల్ సడన్ గా అలా అనేసరికి అనుతో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఈలోపు మేఘా వాళ్ళ సార్ వచ్చి, నేను అఖిల్ ని హ్యాండిల్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని అనుని వెళ్ళమంటారు. అక్కడి నుంచి వెళ్ళమని చెప్పినా అఖిల్ ఎప్పుడూ లేని విధంగా అనుతో ర్యాష్ గా మాట్లాడాడు అన్న ట్రాన్స్ లోనే ఉంటుంది. మేఘా వచ్చి, అను నీకే అని అను భుజం పట్టుకుని పద వెళ్దాం అంటూ తనని తీసుకెళ్తుంది. దా కూర్చో
అని పక్కన బెంచ్ ఉంటే అక్కడ అనుని మేఘాని కూర్చోబెట్టి, ఫీల్ అవ్వద్దు, మార్నింగ్ నుంచి తాగుతూనే ఉన్నాడు కదా, ఆ మైకంలో అలానే బిహేవ్ చేస్తారు అని అనుతో అంటుంది మేఘ. అను అసలు ఏమీ మాట్లాడకుండా అలా కిందకే చూస్తూ ఉంటుంది. ఓయ్ నీకే, బాధపడకు, రేపు అఖిల్ని కొట్టేద్దాం కావాలంటే అని మేఘ అంటుంది. మేఘ అలా అనేసరికి అను చిన్న నవ్వు నవ్వి, మీ సార్ ఎప్పుడైనా ఇలా మాట్లాడారా నీతో అని మేఘాని అను అడుగుతుంది. ఇంతకన్నా ఘోరంగా తిట్టుకుంటాం, కానీ నెక్స్ట్ డే కలిసిపోతాం, లవ్ లో ఇవన్నీ కామన్ అని మేఘ చెప్తుంది. ఆపోజిట్ పర్సన్ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలాగా మాట్లాడుకోవడం లవ్ లో కామనా అని అను మేఘాని అడుగుతుంది. నువ్వు చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు, ఈ రోజుకి ఇంక పడుకుందాం, రేపంతా సెట్ అయిపోతుంది అంటూ మేఘ అనుని రూమ్ కి తీసుకెళ్తుంది. అలా రూమ్ కి వెళ్ళాక మేఘ పడుకుంటుంది గాని అనుకి అస్సలు నిద్ర రాదు. అఖిల్ తన మీద అరిచిన ఇన్సిడెంట్ అను మైండ్ లో రిపీటెడ్ గా ప్లే అవుతూ ఉంటుంది. మార్నింగ్ లేచాక అఖిల్ కి నైట్ అను మీద అరిచిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి వెంటనే తనకి సారీ చెప్పడం కోసం తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అను అను అని డోర్ కొట్టేసరికి వచ్చి మేఘ తలుపు తీస్తుంది. మేఘ డోర్ తీసేసరికి అను ఉందా, ఒక్కసారి పిలవా అని అఖిల్ అడుగుతాడు. వెంటనే మేఘ లోపలికి వెళ్లి ఒక పేపర్ పట్టుకుని బయటకొస్తుంది. ఈ లెటర్ బెడ్ మీద పెట్టి ఎర్లీ మార్నింగ్ వైజాగ్ ట్రైన్ కి వెళ్లిపోయింది అని చెప్తూ ఆ లెటర్ మేఘ అఖిల్ కి ఇస్తుంది. ఆ పేపర్ ఓపెన్ చేస్తే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్ అని రాసుంటుంది. అది చూసేసరికి అఖిల్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే అనుకేమన్నా పిచ్చా అని అంటూ అఖిల్ ఫోన్ తీసి అనుకి కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చిన్న విషయాలకి ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలా అను, మళ్ళీ నాకు కాల్ చేస్తే తప్ప నేను అస్సలు తనతో మాట్లాడను అంటూ అఖిల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అను వెళ్లిన నెక్స్ట్ డే ట్రిప్ నుంచి అందరూ వెనక్కి వచ్చాక మేఘ అనుని కలవడానికి ట్రై చేస్తుంది. కానీ అను షార్ట్ ఫిల్మ్ ఇది అది అంటూ ఏదో రీజన్ చెప్పి మేఘాని అవాయిడ్ చేస్తుంది. ఒక వారం రోజులు గడిచాక అఖిల్ కూడా అనుతో పంతం ఎందుకులే అని తనకి చాలా కాల్స్ చేస్తాడు గాని అను రెస్పాండ్ అవ్వదు. అలా థర్డ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ చాలా డిస్టర్బింగ్ గా ముగిసి ఫైనల్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాలేజ్ స్టార్ట్ అయిన రోజు అఖిల్ మేఘాకి కాల్ చేసి ఎలా అయినా ఈ రోజు లంచ్ టైం కి అనుని గ్రౌండ్ కి తీసుకురావా ప్లీజ్ అని అంటాడు. నా ప్రయత్నం ఏదో నేను చేస్తా అని మేఘ చెప్తుంది. లంచ్ టైం అయ్యేసరికి మేఘ ఏవో పాటలు పడి అనుని గ్రౌండ్ కి తీసుకెళ్తుంది. అను మేఘ గ్రౌండ్ కి రావడం చూసిన అఖిల్ వెంటనే అను దగ్గరికి వెళ్లి, అను ఐఎమ్ రియలీ సారీ, కావాలని నేను అలా చేయలేదు, ప్లీజ్ క్షమించు అని అంటాడు. అను ఏమీ మాట్లాడదు. అను అలా సైలెంట్ గా ఉండేసరికి చిన్న తప్పుకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వద్దు ప్లీజ్, పోనీ ఏం చేస్తే మాట్లాడతావో చెప్పు అని అఖిల్ అంటాడు. అఖిల్ అలా అనేసరికి అను రియాక్ట్ అవుతూ, నీకు నాతో ఏదన్నా చెప్పాలంటే నార్మల్ గా చెప్తే సరిపోతుంది, అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కి నీ ఆల్కహాల్ కి ఎలా లింక్ చేసావో నాకు అర్థం కావడం లేదు అని అను అఖిల్తో అంటుంది. అరే అను, నేను తాగేసున్నా, ఆ రోజు అసలు ఎందుకు అలా అన్నానో కూడా నాకు తెలీదు అని అఖిల్ చెప్తాడు. మనసులో ఏదో పెట్టుకుని సడన్ గా అరిస్తే నేను యాక్సెప్ట్ చెయ్యలేను అఖిల్, ప్రాబ్లం ఉంటే ఇది నా ప్రాబ్లం అని వెంటనే చెప్పు అని అను అంటుంది. అయ్యో నాకు ఏ ప్రాబ్లం లేదను, షార్ట్ ఫిల్మ్స్, యాక్టింగ్ ఇవన్నీ నాకు కూడా ఇష్టమే, వన్స్ అగైన్ చెప్తున్నా ఐఎమ్ రియలీ సారీ, చిన్న విషయం కోసం అరకు నుంచి వచ్చేసావు, ఇన్ని రోజులు మాట్లాడలేదు, నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అని అఖిల్ అనుతో అంటాడు. నాకు అది చిన్న విషయం కాదు, నా మీద ఎవరూ అలా అరవలేదు, ఏదైనా చెప్పాలంటే నార్మల్ గా మాట్లాడుకుంటే సరిపోతుంది అని అను చెప్తుంది. సరే తల్లి, ఐఎమ్ రియలీ సారీ, దయచేసి క్షమించు అని అఖిల్ అంటాడు. సరే కొన్ని రోజులు నాకు స్పేస్ ఇవ్వు, అప్పుడే నేను క్షమించగలుగుతా అని అను అంటుంది. ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ తీసుకో, బట్ మాట్లాడు ప్లీజ్ అని అఖిల్ అంటాడు. సరే ట్రై చేస్తాను అని చెప్పి అను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు తర్వాత నుంచి అను అఖిల్ని కలవడం బాగా తగ్గిస్తుంది. ఇదంతా చూస్తున్న మేఘ ఒకరోజు కాలేజ్లో లంచ్ చేస్తున్నప్పుడు అఖిల్ని అంత అవాయిడ్ చేయడం మంచిది కాదు పాపా అని చెప్తుంది. చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు అంటే ఇలానే చెయ్యాలి అని అను మేఘతో చెప్తుంది.
ఇలా చేయడం వల్ల అఖిల్ నీకు దూరం అయితే అని మేఘా అనుని అడుగుతుంది. ఏది ఏమైనా అది మాత్రం అవ్వదు. ఐమ్ సీరియస్ అబౌట్ హిమ్. వాడు కూడా నా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు అని అను మేఘాకి చెప్తుంది. ఇప్పటికే చాలా రోజులు దూరం పెట్టావు. మీరు ముందులా హ్యాపీగా ఉంటే చూడాలనుంది అని మేఘా అనుతో అంటుంది. మేఘా చెప్పిన దాని గురించి ఆలోచించి అను అఖిల్ని కలుద్దామని తనకి కాల్ చేస్తుంది. కానీ అఖిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూడు మళ్ళీ స్విచ్ ఆఫ్. ఐమ్ ష్యూర్ ఎక్కడో తాగుతూ ఉంటాడు అని అను మేఘాతో అంటుంది. ఈ ఎడిక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని మేఘా అనుతో అంటుంది. ఐమ్ నాట్ ష్యూర్, కానీ మనం అరకు వెళ్ళినప్పుడు అర్థమైంది చాలా ఎక్కువగా తాగుతాడని అని అను మేఘాకి చెప్తుంది. దీనికి సొల్యూషన్ లేదా అని మేఘా అనుని అడుగుతుంది. ఆలోచించాలి అని అను అంటుంది. 2 days తర్వాత అఖిల్ అనుకి కాల్ చేసి ఈరోజు ఫ్రీగా ఉంటే కలుద్దామా అని అనుని అడుగుతాడు. నిన్న మొన్న ఏమైపోయావు అని అను అడుగుతుంది. నువ్వు మాట్లాడలేదు అని ఫోన్ వాడడం మానేసా అని అఖిల్ చెప్తాడు. ఎక్కడికి వెళ్ళి తాగావు అని అను అడుగుతుంది. నాకు ఒంట్లో బాలేదు అని అఖిల్ అంటాడు. ఏమైంది అని అను అడుగుతుంది. ఫీవర్గా ఉంది మొన్నటి నుంచి అని అఖిల్ చెప్తాడు. సరే ఈరోజు ఈవినింగ్ బీచ్ రోడ్లో కలుద్దాం అని చెప్పి అను ఫోన్ పెడుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి అనుని కలవడానికి అఖిల్ ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాడు. వచ్చి అను పక్కన కూర్చుని ఎన్నో రోజులైనట్టుంది తెలుసా నీతో ఇలా కూర్చుని అని అఖిల్ అనుతో అంటాడు. వెంటనే అను అది కాదు నిన్నొకటి అడగచ్చా అని అఖిల్తో అంటుంది. ఏదైనా అడగచ్చు అని అఖిల్ అంటాడు. ఫ్రమ్ వాట్ ఐ సీ నీకు ఆల్కహాల్ బాగా అలవాటైపోయింది, కొంచెం తగ్గించొచ్చు కదా అని అను అఖిల్ని అడుగుతుంది. కొన్ని రోజుల నుంచి మందు ముట్టుకోవడంలా మానేశాను చెప్పాలంటే యాక్చువల్లీ అని అఖిల్ అంటాడు. నిజంగానా అని అను అడిగింది. నీ మీద ఒట్టు బంగారం. నాకు బాగా ఆకలి వేస్తుంది, మురి మిక్చర్ తిందామా అని అఖిల్ అడుగుతాడు. సరే నువ్వు మురి మిక్చర్ తిను, నేను ఐస్ క్రీమ్ శాండ్విచ్ తింటా అని అను అంటుంది. మురి మిక్చర్ కొనుక్కుని అలా మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ కోసం నడుస్తూ ముందుకు వెళ్తున్న వీళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ సత్తి కనిపిస్తాడు. అదిగో సత్తి దగ్గర ఐస్ క్రీమ్ తిందాం అంటూ అక్కడికి వెళ్లి అను తను రెగ్యులర్ గా తినే ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంది. అనుతో పాటు వచ్చిన అఖిల్ ని సత్తి చూసి అఖిల్ బాబు ఇప్పుడంతా బానే ఉందా అని అడిగాడు. వెంటనే బాగోడమేంటి అని అను సత్తిని అడిగింది. మొన్న ఇక్కడ అఖిల్ బాబు తాగేసి ఎవరినో కొట్టేశారమ్మా, పెద్ద గొడవ జరిగింది, మీకు తెలీదా అంటూ సత్తి అఖిల్ వైపు చూసి బాబు ఇప్పుడంతా బానే ఉంది కదా అని అడిగాడు. విషయం అర్థమైన అను వెంటనే అక్కడి నుంచి కోపంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అను వెనకాలే అఖిల్ వెళ్లి తనని ఆపుతూ అను చెప్పేది విను, ఫ్రెండ్ బర్త్డే అని ఫోర్స్ చేస్తే మొన్న తాగాను, దానికి ముందు అస్సలు తాగలేదు అని అఖిల్ అనుతో చెప్తాడు. అఖిల్ చెప్తుంది అబద్ధమని తెలిసిన అను ఇన్ని అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అఖిల్ అని తనని అడిగింది. చాలా రోజుల తర్వాత నువ్వు నన్ను సడన్ గా కలిసేసరికి నేను మొన్న తాగాను అని చెప్పలేకపోయాను, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయను అని అఖిల్ అంటాడు. నా ప్రాబ్లం నువ్వు తాగడం కాదు, అబద్ధం చెప్పడం. ఆల్రెడీ మాట ఇచ్చావు అబద్ధాలు చెప్పనని, ఇందాక తాగలేదని ప్రామిస్ చేసావు. అసలు ఆ బ్యాగ్ లో ఏముంది, ఎందుకు వేసుకుని వచ్చావు, బ్యాగ్ లో ఏముందో చూపించు అని అను అంటుంది. ఏమీ లేదను అని అఖిల్ అంటూ వెనక్కి వెళ్తాడు. ఆ బ్యాగ్ ఇస్తావా లేదా అంటూ అను ముందుకు వెళ్లి అఖిల్ దగ్గర ఉన్న బ్యాగ్ లాక్కుని ఓపెన్ చేసి చూస్తే దానిలో కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. ఏంటిది అంటూ అను ఒక బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి స్మెల్ చూస్తే ఆల్కహాల్ వాసన వస్తుంది. వావ్ గ్రేట్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ మీ అని అంటూ అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి స్ట్రేట్ గా అను మేఘా వాళ్ళ ఇంటికి వెళ్లి తనకి కాల్ చేసి అర్జెంట్ గా కిందకి రమ్మని అడుగుతుంది. మేఘా కిందకి వచ్చేసరికి అను ఏడుస్తూ ఉంటది. అను ఏడవడం చూస్తున్న మేఘా ఏమైందను, ఏడవడం ఆపి ఏమైందో చెప్పు అని అడుగుతుంది. ఇన్ని రోజులు అఖిల్ నాతో అబద్ధాలు ఆడుతూనే వచ్చాడు, కంప్లీట్ గా ఎడిక్ట్ లా అయిపోయాడు అని అను మేఘాకి చెప్తుంది. నీకొకటి చెప్పాలి, నువ్వు అఖిల్తో మాట్లాడని రోజులన్నీ వాడు తాగుతూనే ఉన్నాడు. నాకు ఈ విషయం సార్ చెప్పారు. అఖిల్ క్రికెట్ టీం మెంబర్స్ అందరూ రోజు చేసేది ఇదే అని మేఘా అనుతో చెప్తుంది. ఓ గాడ్, నా వల్ల కావడం లేదు మేఘా, నాతో అబద్ధాలు ఆడుతుంటే పిచ్చెక్కిపోతుంది
అని అను మేఘాతో చెప్తుంది. వద్దను, నిన్నిలా నేను చూడలేకపోతున్నాను, తనతో బ్రేకప్ అయిపో అని మేఘా అనుతో అంటుంది. మేఘా అలా అనేసరికి అను కళ్ళు తుడుచుకుని మేఘా వైపు చూస్తూ, ఫస్ట్ లవ్ మేఘా, అంత సులువుగా బ్రేకప్ నా వల్ల కాదు అని అను చెప్తుంది. మరేం చేస్తావు ఇప్పుడు అని మేఘా అనుని అడుగుతుంది. తెలీదు, ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్పి అను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అను టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఏదో రావాలి అన్నట్టు కాలేజ్కి వస్తుంది, క్లాసెస్ వింటుంది. అఖిల్ మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు తనని అవాయిడ్ చేస్తుంది. షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం ఆపేస్తుంది. ఏదో కోల్పోయినట్టు ఎఫ్బీలో సాడ్ స్టేటస్లు షేర్ చేస్తూ ఉంటుంది. అఖిల్ ఎంత ట్రై చేసినా అను తనతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. చాలా రోజుల తర్వాత ఎలా అయినా అనుని కలిసి తీరాలి అని అఖిల్ ఏకంగా అను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అనుకి మెసేజ్ చేశాడు. ఇప్పుడు మీ ఇంటి ముందున్నాను, నువ్వు బయటికి రాకపోతే నేను లోపలికొస్తాను అని అనుకి మెసేజ్ చేశాడు. అను మెసేజ్ చూస్తుంది గాని బయటికి వెళ్లదు. ఈలోపు అను వాళ్ళ మమ్మీ తన రూమ్ లోకి వచ్చి, నీకోసం అఖిల్ వచ్చాడు అని అనుతో చెప్పారు. సడన్ గా ఇంటికొచ్చిన అఖిల్ ని అవాయిడ్ చేయలేక తనని టెర్రస్ మీదకి తీసుకెళ్లి, ఎందుకొచ్చావ్ అని అడిగింది అను. చూడు, ఇప్పుడు నేను నిజంగా మందు మానేశాను, ఇంకా అబద్ధాలు కూడా చెప్పును. ఏదైనా చేయగాని ఇలా మాట్లాడడం మానేయద్దు నాతో, ప్లీజ్ ఏదొకటి చెప్పు అని అఖిల్ అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి అని అను అఖిల్ని అడిగింది. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈసారి నీ నమ్మకం బ్రేక్ అయితే నాతో బ్రేకప్ అయిపో. నమ్మాలి అంటే మనం ముందులాగా హ్యాపీగా ఉండాలి. అసలు నువ్వు దూరం అయిపోవడం వల్లే నేను ఇలా తాగుతున్నా అని అఖిల్ అంటాడు. నువ్వు తాగడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటున్నావు అఖిల్. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఫైనల్ ఇయర్ లో ఉన్నాం మనం. కొన్ని రోజులైతే ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ నువ్వు ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా ఒక ఎడిక్ట్ లా అయిపోయావు అని అను అంటుంది. అన్నీ ఆపేశాను, ఇంక నుంచి నో అబద్ధాలు, నో ఆల్కహాల్ అంటూ అఖిల్ తన పాకెట్ లో నుంచి ఏదో తీస్తాడు. చూస్తే తను ఫస్ట్ అనుని ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన రింగ్. అఖిల్ ఆ రింగ్ అనుకి చూపిస్తూ, ఈ రింగ్ గుర్తుందా నీకు? ఆ రోజు చాలా హోప్స్ తో నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వు టైం కావాలి అన్నావు, తర్వాత ఈ రింగ్ నీకు ఇవ్వలేదు అంటూ ఆ రింగ్ ని అను చేతిలో పెడతాడు. ఈ రిలేషన్ లో మనకి ఎప్పుడైనా గొడవలయ్యాయంటే అది నేను అబద్ధాలు చెప్పినప్పుడే. ఐ స్వేర్ ఈసారి ఐ వోంట్ మెస్అప్ అని అఖిల్ అనుతో అంటాడు. అఖిల్ చెప్పిన దాని గురించి అను బాగా ఆలోచించి, ఈసారి నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తే నేను తీసుకోలేను అఖిల్, ప్లీజ్ డోంట్ బ్రేక్ మై హార్ట్ అని అను అంటుంది. అలా అఖిల్ ఇచ్చిన అష్యూరెన్సెస్ ని నమ్మి అను మళ్ళీ తనకి ఒక ఛాన్స్ ఇస్తుంది. మెల్లగా గొడవలు తగ్గి వీళ్ళిద్దరి రిలేషన్ మళ్ళీ స్మూత్ గా సాగుతూ ఉంటుంది. అది చూసి మేఘా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అఖిల్ తో రిలేషన్ ని అప్పటికే సీరియస్ గా తీసుకున్న అను టైం చూసుకుని తన లవ్ గురించి ఇంట్లో చెప్దామనుకుంటుంది. కానీ ప్లేస్మెంట్స్ కి రాకుండా అఖిల్ అనుకి మళ్ళీ అబద్ధం చెప్పడంతో అనుకి మళ్ళీ హార్ట్ బ్రేక్ తప్పదు. దాట్ వాజ్ ఇట్. ఎన్ని లిమిట్స్ దాటాలో అన్ని లిమిట్స్ దాటేసి అను అఖిల్ కి తన మీద ఉన్న ట్రస్ట్ మొత్తం బ్రేక్ చేసేసాడు. వాళ్ళ రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకున్న అను అఖిల్ మళ్ళీ మాట తప్పి అబద్ధం చెప్పడం తట్టుకోలేకపోయింది. ఇంకా మళ్ళీ ఫూల్ అవడం ఇష్టం లేక షీ బ్రేక్స్ అప్ విత్ అఖిల్. ఒక బుల్లి గొడవతో 10th క్లాస్ లో స్టార్ట్ అయిన అను అఖిల్ జర్నీ టీనేజ్ లో ఒక వార్మ్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంది. నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే లోపే అర్ధాంతరంగా ఆగిపోయింది కూడా. ఇప్పుడు అనుకి చేతిలో ఒక జాబ్ ఉంది అండ్ అలానే ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూడడం మొదలు పెట్టేశారు. అటు వచ్చిన జాబ్ ఇష్టం లేక ఇటు తను ఇష్టపడిన అబ్బాయి చీట్ చేయడంతో ఏం చేయాలో తెలియక అను హైదరాబాద్ కి వెళ్లి తను ఇష్టపడే యాక్టింగ్ ప్రొఫెషన్ ని ట్రై చేద్దామని ఫిక్స్ అవుతుంది. అనుకున్నట్టే అను భాగ్యనగరానికి చేరుకుంటుంది. కానీ అక్కడ కూడా మన రౌడీ గారికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ప్రయాణంలో ఒక కొత్త పరిచయం కూడా అవుతుంది. మరి ఆ సంఘటనలు ఏంటో, ఆ పరిచయం ఎవరితోనో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిందే. మిస్ అమ్మ.